యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన వారులారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క వాక్యం గురించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలించాలి. ఏంటంటే, ఈ యెషయా గ్రంథము 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ప్రజలు వారు పొందబోతున్న ఎగ్జైల్ అనగా మరి వారు కొనుక్కోబడుతున్న పరిస్థితుల గురించి, వారు పొందుకునే శ్రమల గురించి రాయబడి ఉంది. 40 నుంచి 55 అధ్యాయాల వరకు ఏం రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీలు ఆ యొక్క బబులోను చెర నుంచి విడిపింపబడి తిరిగి వాగ్దాన దేశంలోకి వెళ్ళే క్రమము గురించి రాయబడి ఉన్నది. 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు వారు యెరూషలేము వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అన్న విషయాల గురించి రాయబడి ఉన్నది. ప్రియమైన వారులారా, మరి యెషయా ప్రవక్త జరగబోయేది రాశాడు. అర్థమైందండి? మరి వీళ్ళు తిరిగి వాగ్దాన దేశం నడిపింపబడుతున్నప్పుడు అంతకాలం బ్రతికిలేడుగా. యెషయా ప్రవక్త బ్రతికున్నాడా? లేదు. సో దీన్ని బైబిల్ పండితులు 3 భాగాలుగా విభజించారు. ఎలా అంటే, ఒకటి ప్రోటో ఐజయా, అంటే యెషయా చేత రాయబడినది. 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఎవరు రాశారు? యెషయా ప్రవక్త రాశాడు. అదేవిధంగా 40 నుంచి 55 వరకు డ్యూటెరో ఐజయా అనగా ఈ కాలాన్ని ఎలాగా మనం చెప్పుకోవచ్చు అంటే, దీనికి భిన్న వాదనలు ఉన్నాయి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, యెషయా కుమారుడైన ఆమోస్ అనే ప్రవక్త రాశాడని, ఇంకొంతమంది కాదు ఐజయా అనే పేరు కలిగిన ఇంకో ప్రవక్త రాశాడని, ఇంకా కొంతమంది ప్రవక్తలు రాశారు ఈ యొక్క అధ్యాయులని రాయబడి ఉందని చెప్పారు. అదేవిధంగా 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ట్రీటో ఐజయా అంటారు. అనగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ప్రవక్తలు రాశారు అన్నది విధానం. అయితే ఇలా రాశారు అలా రాశారని ఎలా చెప్తారంటే, వాడిన భాషను బట్టి. ఏంటమ్మా? వాడిన భాష సేమ్ హెబ్రూ భాషే, కానీ ఏ విధంగా కొత్త పదాలు యాడయ్యాయో. అర్థమైందండి? అదేవిధంగా ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా స్టైల్ రాసిన స్టైల్, వీటన్నిటిని బట్టి ఈ విధంగా విడదీశారు. అయితే ఇప్పుడు ఈ యొక్క 40వ అధ్యాయం నుండి దేని గురించి రాయిస్తున్నారంటే, వారిని ప్రోత్సహిస్తూ దేవుడు మీరు వాగ్దాన భూమికి రిటర్న్ వెళ్ళండి అని ప్రోత్సహిస్తున్న సన్నివేశం. అయితే ఇక్కడ చాలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎవరికి? యూదులకి. దేవుడు వారికి ఒక విండో ఓపెన్ చేశాడు టు గెట్ బ్యాక్ టు ఇజ్రాయెల్. కానీ వారికి ఎలా కనబడుతుంది అంటే, ఇది లాంగ్ రోడ్గా కనబడుతుంది, చాలా పెద్ద ప్రయాణంగా కనబడుతుంది. ఎందుకంటే వీరికి అప్పుడున్న రిచెస్ లేవు, అంటే ధనమేమీ లేదు. ఆ దేశం చాలా పేదరికంతో అయిపోయింది. ఎందుకంటే పాడు చేయబడింది ఇజ్రాయెల్ దేశం. రాజు లేడు, ఒక ఆర్డర్ లేదు, ఆర్మీ లేదు. ప్రియమైన వారులారా, అక్కడికి వెళ్ళాక ఎవరు ఎక్కడ దాడి చేస్తారో తెలీదు. తిరిగి ఒక దేశాన్ని నిర్మించాలంటే అది అసాధ్యము. వీరు అనుకుంటున్న విధానం ఏంటంటే, దేవుడు మా ముందు ఒక ప్రయాణం పెట్టాడు, అది చాలా పెద్ద ప్రయాణం, అది మాకు అసాధ్యమైన ప్రయాణం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో చెబుతున్న మాట ఏంటంటే, యెహోవాను ఆశ్రయించువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ప్రియమైన వారులారా,
ఇక్కడ మరి ఎదురు చూచువారు అనే వర్డ్కి హీబ్రూలో ఖవా అనే పదాన్ని వాడారు. ఏంటి? ఖవా అంటే అది ఆశతో ఎదురు చూడడం, ఆసక్తితో ఎదురు చూడడం, పెనవేసుకుని ఉండడం. ఏంటంట? ఆశతో ఎదురు చూడడం, ఆసక్తితో ఎదురు చూడడం, పెనవేసుకుని ఉండడం. ఎవరితో పెనవేసుకుని ఉండడం అమ్మా? ఎవరితో పెనవేసుకుని ఉండడం? దేవునితో పెనవేసుకుని ఉండడం. ప్రియమైన వారులారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నా కొరకు ఎదురు చేస్తే మీరు నూతన బలము పొందుకుంటూ ఉంటారు. ఎదురు చూడడంలో, దేవుని కొరకు ఎదురు చూడడంలో కొన్ని విషయాలు యాడై ఉంటాయి. ఏంటంటే ధ్యానించుట. ఏంటండి? ధ్యానించుట. అదేవిధంగా ధ్యానించుట అనగా ఏముంటుంది? అందులో ధ్యానించుట్లో ఏమేమి ఉంటాయి? ఏమి ధ్యానించాలి దేవుని కొరకు అనగా ఆయన వాగ్దానాన్ని ధ్యానించాలి. ఆయన వాగ్దానాన్ని ధ్యానించాలి. ప్రియమైన వారులారా, మరి ఆయన వాగ్దానం ఎలా ఉంటుంది? ఆయన వాగ్దానం, ఆయన మాట ఇచ్చి తప్పుతాడా? ఈ యొక్క వాగ్దానం గురించి ఒకసారి యాకోబు యొక్క జీవితాన్ని మనము పరిశీలిద్దాం. ప్రియమైన వారులారా, ఆదికాండము 28వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు యాకోబుతో ఒక వాగ్దానం చేశాడు. యాకోబు ప్రయాణంలో ఉన్నాడు. ఏ ప్రయాణం అది? యాకోబు చేస్తున్న ప్రయాణం ఏ ప్రయాణం? వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? సంతోషంగానా? బాధతో, భయంతో? ఎందుకంటే అన్నయ్య చంప చూస్తున్నాడు, చంపాలని చూస్తున్నాడు ఏశావు. ఆ సమయంలో తల్లిదండ్రులు చెప్పారు, ఒరే ఒకే రోజు నేను ఇద్దరిని కోల్పోవాలా, ఎందుకు నువ్వు వెళ్ళిపో. అక్కడే నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలో ఒక ఆమె నువ్వు పెళ్లి చేసుకో అని ఇస్సాకు రిబ్కా కలిపి అతన్ని పంపించారు. ఒంటరిగా వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్ళి ఒక చోట పడుకొని ఒక తలగడను, ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు దేవుడు కల ద్వారా తనతో మాట్లాడాడు. ఒక నిచ్చెనుంది, ఆ నిచ్చెన పైన దేవదూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. దానిపై నుంచి యెహోవా తనతో మాట్లాడాడు. దేవుడు ఏమనంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుల దేవుడను. ఇదిగో, నేను నిన్ను దీవించబోతున్నాను. నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలు దీవించబడతాయి. నువ్వు పడమట దిక్కు, ఉత్తరము, తూర్పు అన్ని దిక్కుల వైపు నువ్వు విస్తరిస్తావు. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. ఇదిగో, నిన్ను నేను దీవిస్తున్నాను. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా మళ్ళీ రిటర్న్ నేను తీసుకొస్తాను. నేను ఏ విధంగా నీకు వాగ్దానం చేస్తున్నానంటే, నేను చెప్పినవన్నీ నీ పక్షంలో జరుగు వరకు నీ చెయ్యి నేను విడువను. ఇది దేవుడు యాకోబుకి ఇచ్చిన ప్రామిస్. దేవుడు యాకోబుకి ఇచ్చిన ప్రామిస్. ప్రియమైన వారులారా, మరి ఆ ప్రామిస్ టైంలో తర్వాత చాలా చాలా జరిగాయి. 31వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఒకసారి చదవండి. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలివి చేసితినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లల నేను చారల గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు చారులు గల పిల్లల నేను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రవ్వా అని చెప్పి తిని.
అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవు. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు బ్రొక్కుబడి చేసితువో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరుగు వెళ్ళమని నాతో చెప్పాను. ఇది యాకోబు తన భార్యలిద్దరిని పొలంలోకి పిలిచి మాట్లాడుతున్నాడు. నేను ఏ విధంగా నీ తండ్రికి యావశక్తితో నేను కొలువు చేశాను మీకు తెలుసు, కానీ మీ తండ్రి మోసం చేత 10 సార్లు నా శాలరీ మార్చేశాడు. ఎన్నిసార్లు? 10 సార్లు. ఎందుకంటే ఏది శాలరీ అని చెప్తుంటే అదే ఎక్కువగా వర్ధిల్లుతుంది. ఎలా అంటే, పొడలు గలవే నీ జీతం అంటే ఆ టైంలో పుట్టేవన్నీ ఏమి పుడుతున్నాయి? పొడలు గలవి పుడుతున్నాయి. చార్లు అంటే చాలు పుడుతున్నాయి, మచ్చలు అంటే మచ్చలు పుడుతున్నాయి. అలాంటి గొర్రెలు మేకలు పుడుతున్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే తిన జీతం పెరిగిపోతూ ఉంది. చార్లన్నీ పుట్టంగానే ఏమంటున్నాడు? చార్లన్నీ కాదు, పొడలన్నీ ఇయ్యి అంటున్నాడు. పొడలతో పుట్టినాయి. అలాగన్నప్పుడు అన్ని పొడలతో పుట్టడం మొదలవుతున్నాయి. అరే రే పొడలతో పుట్టేస్తున్నాయి. లేదు లేదు, మచ్చలు ఉంటేనే నీ అంటున్నాడు. అలాగే ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు మార్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే మొక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలు దేవుడును లాబాను నీ పక్షమున చేస్తున్న అన్యాయాన్ని అంతా నేను చూస్తున్నాను. ఇక నువ్వు చాలు, లేచి నీ దేశానికి నువ్వు వెళ్ళు. దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నీ చేయబడును నిన్ను విస్తరింపజేస్తాను, నీ ద్వారా నీ సంతానం ద్వారా ఈ భూమిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నీ చెయ్యబడును అని చెప్పాడు. ఆయన వాగ్దానం చేస్తే నమ్మకంగా చేస్తాడు, నమ్మదగిన వాడు. మరి ఆ దేవుడు యాకోబు పొందుకుంటున్న ప్రతి అన్యాయంలో కూడా ఉన్నాడు, చూశాడు, ఆయనను దీవించాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా అదే అధ్యాయము 31వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అమ్మా. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. చూడండి, ఒంటరిగా వచ్చాడు యాకోబు, దేవుడు దీవిస్తానన్నాడు. మరి ఎక్కడైతే లాబాను దీవించబడుతున్నాడు, యాకోబు వలన లాబాను దీవించబడుతున్నాడా? దీవించబడుతున్నాడు. కానీ లాబానికి అది ప్రాబ్లం కాదు. ఏది ప్రాబ్లం? యాకోబు దీవించబడటం ప్రాబ్లం. యాకోబు లాబాని అంటాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను దీవిస్తున్నాడని నేను శకునము చూసి తెలుసుకున్నాను అని చెప్పిన లాబాను ఎటువంటి హృదయం కలిగిన వాడంటే, యాకోబుని బట్టి దేవుడు నన్ను దీవించాలి, కానీ యాకోబుని దీవించకూడదు. ఎవరిని బట్టి దీవిస్తున్నాడో వారిని దీవించడా దేవుడు? అయితే ఒంటరిగా వచ్చాడు, 2 కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఇంచుమించు అప్పటికి 11 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారు? 11 మంది పిల్లలు పుట్టారు. యావదాసి సంపాదించుకున్నాడు, దాసులు దాసురాండ్లను సంపాదించుకున్నాడు, గొర్రెలు మేకలు గాడిదలు ఒంటెలు అన్ని సంపాదించుకున్నాడు, పశువులు సంపాదించుకున్నాడు, ఒక గొప్ప సమూహంగా అయ్యాడు. ఆ పరిస్థితి చూసినప్పుడు లాబానికి అతని కుమారులు ముఖం ఏమైపోయిందంట? మాడిపోయింది, చిన్నబుచ్చుకున్నారు. అప్పట్లాగా మాట్లాడట్లేదు. అయితే చెప్తున్నాడు అనమాట, నీ తండ్రి అప్పుడులాగా లేడు, నా దేవుడు చెప్తున్నాడు మనల్ని బయలుదేరమని. అంటే వాళ్ళు అంటారు, అవునవును, నా తండ్రి కూడా అప్పుడులా లేడు, మా మీద కసురుకుంటున్నాడు, సరిగ్గా మాట్లాడట్లేదు, మమ్మల్ని అన్యుల వలె చూస్తున్నాడు, మాకు ఇంకెందుకు ఇక్కడ ఉండడం, పద నీ దేవుడు చెప్పాడు కదా మనం వెళ్ళిపోదాం అని లేయా రాహేలు కూడా చెప్పారు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి 31వ అధ్యాయం 41 నుంచి 43 వరకు. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను.
అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? లాబాను యాకోబు తనకున్నదంతా తీసుకెళ్ళిపోతున్నాడని తరుముకుంటూ వచ్చాడు. లాబాను వచ్చిన విధానం ఏంటంటే యాకోబును మళ్ళీ ఉట్టి చేత్తో పంపించేలే, హాని చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఏ విధంగా? యాకోబుకు హాని చేసి ఆ మందలన్నిటిని తీసుకెళ్ళిపోవాలి, తన కుమారులను తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో, లేకపోతే ఇవి కావాలా నువ్వు తిరిగి రావాలి అనే ఉద్దేశంతో ఇబ్బంది పెట్టాలని పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. అయితే రాత్రి సమయమందు దేవుడు కల్లో లాబాన్ని హెచ్చడి, జాగ్రత్త, నా కుమారుని జోలికి వెళ్ళావంటే నేను ఊరుకోను అంటున్నాడు వచ్చి. యాకోబు, నేను ఇంకా పూర్తిగా చదివించలేదు కానీ నీకు నేను కష్టపడి నేను క్షీణించిపోయానని చెప్పాడు. ఎండకి ఎండిపోయాను, మంచుకి తడిసిపోయాను, నా కంటికి నిద్ర లేదు, నేను అంత చక్కగా నీ కొరకు నేను సేవ చేశాను, కానీ నువ్వు చేసిందేంటి? 10 మార్లు నా జీతాన్ని మార్చాను. ఏదైనా అడవి జంతువు నీ గొర్రెలను కానీ మేకలు కానీ ఎత్తుకుపోతే నా మందలో నుండి నేను నీకు ఇచ్చాను, కానీ నేను ఎప్పుడు నీకు జరిగిన నష్టాన్ని నేను పెట్టుకున్నాను. ఒక్క గొర్రెను కానీ మేక కానీ నీ మందలో నుండి తీసుకొని నా కుటుంబం కొరకు నేను వండుకొని తినలేదు. ఆ మందని అమ్మి నీకు తెలియకుండా నేను డబ్బులు సంపాదించలేదు. ఇంత కఠినమైన పరిస్థితుల్లో నేను నీకు నమ్మకంగా సేవ చేస్తే 20 సంవత్సరాలు సేవ చేశాను. నువ్వు నాకేం చేసావు? నన్ను 10 సార్లు జీతం మార్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసావు. నా తండ్రి సేవించిన దేవుడు గనక నాకు తోడుగా లేకపోతే నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపుతుంది. వెంటనే లాభం అంటే, కరెక్టే, నీకున్నదంతా ఎవరదే, ఈ గొర్రెలన్నీ ఎక్కడుండి వచ్చాయి? లాభాన్ని అన్నావు, ఇవన్నీ నావే కదా, నువ్వు ఎలాగొచ్చావు గుర్తు చేసుకో. 20 సంవత్సరాల క్రితం సింగిల్గా వచ్చావు. ఇంకో నా కూతుర్లు ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు, వారికి పిల్లలు పుట్టారు, నేను ఏమనగలను ఇంకా? ఓకే, నీ దేవుడు నన్ను హాని చేయొద్దని చెప్పాడు కనుక మన ఇద్దరం ఒక నిబంధన చేసుకుందాం అని చెప్పి అక్కడ నిబంధన చేసుకున్నారు. ప్రియమైన వారులారా, దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం నుండి బ్యాక్ స్టెప్ చేయడు. అర్థమైందండి? ఇలా జరిగిందా? జరిగిన తర్వాత ఏశావు జనాలతో వస్తున్నాడని వల్ల ఇన్ఫర్మేషన్ అందింది. దేవుడు ఎంతగా తోడుగా ఉన్నా మరలా ఒక సామాన్య విశ్వాసి వలె యాకోబు మళ్ళా భయపడిపోయాడు. వెంటనే ఏశావుకి గిఫ్ట్లు స్టార్ట్ చేశాడు పంపించడం. తర్వాత దాసీల యొక్క సంతానాన్ని పెట్టాడు. తర్వాత లేయని పెట్టాడు. ఫైనల్గా ఎవరిని పెట్టాడు? రాహేల్ని, తన పిల్లోడిని పెట్టాడు. అప్పటికి బెన్యామిన్ ఇంకా పుట్టలేదు. అర్థమైందండి? అతని ఉద్దేశం ఏంటంటే మొదటి మందన కనుక ఏమైనా చేస్తే మిగతా మందలు వీళ్ళు పారిపోవాలి. అలా ప్లాన్ చేసుకుంటూ చేసి యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి వారిని పంపించేశాడు. ఆ రాత్రి ఉన్నప్పుడు దేవుడు మరలా యాకోబుని దర్శిస్తే యాకోబు అంటాడు, ప్రవ్వా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టు. దేవునితో పెనుగులాడాడు, నువ్వు దీవించే వరకు నేను విడిచిపెట్టనయ్యా. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. దేవునికి మొరపెడుతూనే నువ్వు నన్ను దీవించాలి. ఆయన పాదాలు పట్టుకుని అడుగుతూనే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు తన పేరును మార్చాడు. నీ పేరేంటి? యాకోబు, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు అనబడతావు. దేవుడు ప్రామిస్ చేస్తే నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు అన్యాయం అయిపోతున్నా, నువ్వు కన్నీరు కారుస్తున్నా, నీకు మోసం జరుగుతున్నా, నువ్వు అనుకోవద్దు దేవుడు నీకు దూరంగా ఉన్నాడని. దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు. ఈ పెంతెకోస్తు దినమందు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘముగా ఉన్న నీవు, నీ కష్టంలో దేవుడు ఉన్నాడు, నీవు అన్యాయం అయిపోతుంటే దేవుడు ఉన్నాడు, నీవు మోసపోతుంటే దేవుడు ఉన్నాడు, నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు ఉన్నాడు, నువ్వు మోసకింపబడ్డానని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ పక్షమునున్నాడు. అలనాడు యాకోబుకు ప్రామిస్ చేసిన దేవుడు ఏ విధంగా యాకోబుకు తోడుగా ఉన్నాడో సంఘానికి ప్రామిస్ చేసిన దేవుడు సంఘములో సభ్యుడిగా ఉంటున్నా నీకు తోడుగా ఉన్నాడు. అది నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు అనుకుంటూ ఉంటావు. కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నానంటే ప్రియమైన వారులారా, అక్కడ యాకోబు
20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. దేవుడు అతనికి ప్రామిస్ చేశాడని ఏం చేయలేదు, కాలు మీద కాలేసుకొని కూర్చోలేదు, ప్రయాసపడ్డాడు. తన చేయాల్సిన పని తాను చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని ప్రామిస్ అనేది పని ఎక్కగొట్టడానికి కాదు, పని తప్పించుకోవడానికి కాదు. దేవుని ప్రామిస్ అనేది నిన్ను నూతన బలము పొందుకునేలాగా చేస్తుంది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందంటే, లాబాను వ్యతిరేకంగా యాకోబు దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు లాబాన్ని బెదిరించి వెనక్కి పంపేలేదు. ఏశావు తన మీదకు వస్తున్నప్పుడు ఏశావు హృదయాన్ని మార్చాడు, కానీ ఏశావు వస్తున్నాడు, నువ్వు ఒకసారి కొట్టాడు పారిపోతాడంటే నీకు శక్తి ఇచ్చాను, శక్తి తీసాను అనలేదు దేవుడు. నీ ప్రయాణం వెళ్ళాల్సిందే. ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు దేవుడు, మీరు తిరిగి వెళ్ళండి, నన్ను ఆశ్రయిస్తే నా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు, నేను మీకు తోడుగా ఉంటాను. వీళ్ళు భయపడుతూ ఉన్నారు, ఇంత పెద్ద జర్నీ ఉంది, దేవుడు అసాధ్యాన్ని చేయమంటున్నాడు. ఏ విధంగా చేయాలంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. పక్షిరాజు ఏ విధంగా తన పిల్లల్ని మోసుకు వెళ్తాడో నేను ఆ విధంగా ఉంటాను. నువ్వు అలయక నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు కూడా మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, నా కొరకు ఎదురు చూస్తే, నా కొరకు నువ్వు పెనవేసుకుని నాతో పాటు నువ్వు ఉంటే, ఆ శక్తితో ఎదురు చూస్తే, ఇదిగో నువ్వు నూతన బలం పొందుకుంటావు. ఎందుకంటే నా ప్రామిస్ అలాంటిది. ప్రియమైన వారులారా, దేవుడు ప్రామిస్ చేస్తే ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. యోసేపుకు దేవుడు ప్రామిస్ చేశాడు కల ద్వారా. ఏం ప్రామిస్ చేశాడు? నిన్ను ఏలికగా నిలబెడతాను, నీ యొక్క సహోదరులందరూ నీకు మొక్కుతారు. చంపేద్దామని చూశారు, దేవుడు తప్పించాడు. గుంటలో దోశారు, దేవుడు లేవనెత్తాడు. పోతీఫరు ఇంట్లో బానిసగా ఉన్నాడు, కానీ పోతీఫరు ఏ పని చేస్తున్నా, ఏ పని మీద యోసేపుని పెట్టినా దేవుడు ఆ పనిలో 100 అంతల విజయాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఎలా అంటే, నువ్వు మందను చూసుకో అంటే మంద చక్కగా వర్ధిల్లుతుంది. ఆహా, మంద బాగానే ఉంది కదా, పంటలు బాగా పండట్లేదు, ఈసారి పొలం చూసుకో అంటే పొలం చక్కగా పండుతుంది. అది గ్రహించిన పోతీఫరు ఇక సమస్తము యోసేపు చేతికిచ్చాడు. ఇంకో నేను ఏం తింటాను అన్నదాని మీద చూసుకుంటాను, కానీ నా ఇంటి గురించి మిగతాదంతా ఏం చూసుకోవాలి? నువ్వే చూసుకోవాలి. పొలం ఎలా వేయాలో, ఏ పంటలు వేయాలో, ఎప్పుడు కొయ్యాలో నేను అసలు నిన్నేమీ అడగను, అంత నీదే ఇన్ఛార్జ్. ప్రియమైన వారులారా, అక్కడ శ్రమ వచ్చిన, పరిస్థితులు బాగోలేదు, అయినను దేవుణ్ణి ఆశ్రయించాడు యోసేపు. దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకొని ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫేరో దగ్గర ఒక ప్రైమ్ మినిస్టర్గా దేవుడు నిలవబెట్టాడు యోసేపుని. ఆయన వాగ్దానం అంత గొప్పది. ప్రియమైన వారులారా, మరి దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నువ్వు ఏ విధంగా నెరవేర్చుతున్నావు, ఏ విధంగా నమ్ముతున్నావు? నీ అవసరతల్లో ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ప్రామిస్ని నువ్వు ధ్యానించగలుగుతున్నావా? ఎంతమందికి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన చేస్తాడా పని? మనం అడిగింది చేస్తాడా? నమ్ముతున్నాం. మరెందుకు ఆయన చెప్పిన మాటల్ని మీరుతాం మనం? ఇప్పుడు మనం చేస్తారని చెప్పింది ఎంతవరకు కరెక్ట్? పరిపూర్ణంగా విశ్వసించి చెప్పగలుగుతున్నామా? లేదు. కారణం ఏంటో తెలుసా? గతంలో నువ్వు అడిగింది జరగలేదు. కారణం ఎందుకు జరగలేదో తెలుసా? నీకు ఇంకా మేలు చేయడానికి, బెస్ట్ ఇవ్వడానికి ఆయన ఆపుంటాడు. అది పొందుకోవడానికి నీకు ఇంకా సమయం ఉండి ఉంటుంది. లేకపోతే నీ స్వకీయ దురాశ చేత అడుగుంటావు. స్వకీయ దురాశ చేత అడుగుంటావు. ఈ 3 నువ్వు పొందుకోవడానికి ఆటంకమయ్యాయి. కానీ నువ్వేమనుకుంటావు తెలుసా? అడిగితే ఎత్తాడేంట్లే. కాబట్టి మనం ఏం చేయాలి? మన సొంత ఆలోచనలతో అడుగులు వేయాలి. ప్రియమైన వారులారా, ఎంతమంది మీ ప్రార్థనలో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు? ఎంతమంది మీ అవసరతల కొరకు ప్రార్థిస్తున్నారు? అర్థమైందండి?
అవసరతల కొరకు ప్రార్థించడం అనేది తప్పు కాదు. కానీ అంతకన్నా ఎక్కువ నిన్ను ప్రత్యేక జనాంగంగా తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు దేవుడు నీకిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి నీ ఎప్పుడు నీ యొక్క సొంత ఆలోచనల చేత నీ సొంత అవసరతల వరకు నువ్వు తాపత్రయపడుతున్నావంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడని, నీ అవసరతలు తీర్చగలడని నువ్వు నమ్మట్లేదు కనుక నీ సొంత ఆలోచనల కొరకు ఏం చేస్తున్నావు? తాపత్రయపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఇది విశ్వసించడమా? ఇది ఆయన ప్రామిస్ని నమ్మడమా? ఇందాక చెప్పుకున్నాం, ఎదురు చూడడంలో ఏముంది? ధ్యానించడం. ధ్యానించడం అంటే ఆయన ప్రామిస్ని ధ్యానించడం. నెక్స్ట్ ఆయన క్యారెక్టర్ని ధ్యానించడం. ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ప్రేమ ప్రాముఖ్యమైనది. ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వంలో ఏంటండి ప్రాముఖ్యమైనది? ప్రేమ. ప్రేమ వెంటనే ఇన్స్టెంట్ ఆయన ప్రేమ చూపించేస్తాడు. అర్థమైందండి? మీరు తీస్తే ఓకే, లేకపోయినా ఓకే. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఏ కాంటెస్ట్ లో చెప్పాడు? ఎస్, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు చెప్పారు కదా. పాపం చేస్తే వెంటనే ఏమొస్తుంది? దేవునికి ఏం రావాలి? కోపం రావాలి. కానీ ఇన్స్టాంట్గా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ పాపానికి కారణమైన సాతాను గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ సంతానానికి నీకును నేను విరోధము కలుగజేశాను అంటే, ప్రియమైన వర్లరా, అక్కడే ఆయన తెలియజెప్తున్నాడు, నేను రాబోతున్నాను. ఎవరి కోసం? ఏ మనుషులనైతే నువ్వు మోసం చేశావో, ఏ మనుషులకైతే మరణము రావడానికి నువ్వు కారణమయ్యావో, ఆ మరణాన్ని జయించి ఆ ప్రజల పక్షమున నేను ఉండడానికి నిర్ణయించుకున్నానని అక్కడే చెప్పేశాడు. ఆయన క్యారెక్టర్ అలాంటిది. నువ్వు తప్పు చేస్తే కోపం రావడం ఎంత కరెక్టో, నిన్ను సరిదిద్దడానికి, నిన్ను తన ప్రేమతో మరలా హక్కున చేర్చుకోవడానికి ఆయన అంత ముందుంటాడు. ఇక్కడ ఎవరన్నారు? మనుష్య సంతానానికి అన్నాడా? స్త్రీ సంతానానికి అన్నాడా? స్త్రీ సంతానం ఎవరు ఈ భూమి మీద వచ్చారు? యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు స్త్రీ పురుషుల సంతానం కాదు. యేసుక్రీస్తు ఏ సంతానము? స్త్రీ సంతానం. ఎప్పుడు చెప్పాడు? ఎక్కడైతే పాపం ఎంటర్ అయిందో ఇమీడియట్లీ ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా నేను వస్తానని వెంటనే ఆయన చెప్పేశాడు. స్త్రీ సంతానమునకును నీకును విరోధం కలిగజేస్తున్నాడు. అది ఆయన క్యారెక్టర్. తన ప్రజల ఎడల ఆయన చూపించే వ్యక్తిత్వం అటువంటిది. నువ్వెప్పుడైనా ఆయన క్యారెక్టర్ నువ్వు ఆలోచిస్తున్నావా? నమ్ముతున్నావా? ఆయన ప్రేమ కలిగిన వాడని నమ్ముతున్నావా? నువ్వు ఎందుకు దేవుని నుంచి తప్పిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసాన్ని చూపిస్తున్నావు? నువ్వెందుకు మాదిరికరంగా లేకపోతున్నావు ఇంట్లో? ప్రియమైన వారలారా, ధ్యానించడం అంటే ధ్యానించడం అంటే ఏంటి? ఆయన వాగ్దానాల్ని ధ్యానించడం, ఆయన వ్యక్తిత్వాన్ని ధ్యానించడం. ఆయన వ్యక్తిత్వం అంటే ప్రేమ. 3 రోజులు అయిందంట ఆహారము తిని, వారికి తిండి పెట్టాడు. నువ్వు ఆకలిగా ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఆనాడు ఏలియాని కాకులతో పోషించిన దేవుడు, కాకులతో పోషించిన దేవుడు. ఏలియా యొక్క ఆకలి గురించి ఆయన కేర్ తీసుకున్న దేవుడు నీ ఆకలి గురించి కేర్ తీసుకోడా? ఆయన రోగాలతో దురాత్మల చేత పీడించబడుతూ ఆయన దగ్గరకు వస్తుంటే వారిని చూసి కనికరించి ఆయన వారిని చూసి కనికరించంట దేవుడు. కనికరపడి వెంటనే ఏం చేశాడు? వారిని ముట్టి స్వస్థపరిచాడు. నీవు ఎడల కనికరము చూపడా? బికాజ్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్.
నీ యొక్క అవిశ్వాసమే దేవునికి నీకు మధ్యన ఏముంది, ఒక గోడగా ఉంది. నువ్వు అనుకోవచ్చు నేను క్రైస్తవురాలని, క్రైస్తవుడినని. యూదులు కూడా అనుకున్నారు మేము దేవునికి స్వాస్థ్యము, మేము దేవుని బిడ్డలము. బట్ వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు మరలా నిన్ను తీసుకొస్తానంటే, బాబు ఈ ప్రయాణం ఎలా చేయాలంటే దేవుడు అంటున్నాడు నా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు. ప్రియమైన వారులారా, అనేక సార్లు దేవుని వాక్యం వింటున్న మీరు ఇంకనూ విశ్వాసంలో బలపడకపోతే వాట్ ఈస్ ద రీజన్? బతుకుట క్రీస్తే చావైతే మరీ లాభం అన్న ఉద్దేశంతో ఉండగలుగుతున్నామా? లేకపోతే అవసరతలు తీరడం కొరకు మాత్రమే యేసుక్రీస్తు మనకు దేవుడిగా కావాలా? నువ్వు యేసుక్రీస్తుని ఏ విధంగా అర్థం చేసుకున్నావు? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని అర్థం చేసుకున్నావా? ఆయన నిజమైన దేవుడని అర్థం చేసుకున్నావా? ఏకైక దేవుడని అర్థం చేసుకున్నావా? లేకపోతే ఆయన దేవుళ్ళలో ఒకడని అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు దేవుళ్ళలో ఒకడని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుని శక్తిని పొందుకోలేవు, దేవుని అద్భుతాలను పొందుకోలేవు. నీవు పేరుకు మాత్రమే క్రైస్తవుడువు, క్రైస్తవురాలువు, కానీ నీవు దేవుని యొక్క న్యాయ తీర్పులో నిలబడలేవు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. తన ఘనతను ఎవరికి ఇస్తే ఆయన సహించలేడు. చాలామంది అంటారు మీ దేవుడు ఆయన నమ్ముకోకపోతే చంపేస్తాడంట, నరకనం తోసేస్తాడంట. అవును, నీ తండ్రి నీకు పోషిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గర నువ్వేం పోషించట్లేదు, నన్ను ఆడు పోషిస్తున్నాడు అంకుల్ అంటే ఏం చేస్తాడు? మాటికి చెప్తే ఏం చేస్తాడు? ఆడింటికి పోరా అంటాడు. దేవుడు కూడా అక్కడికే పంపిస్తాడు. అర్థమైందా మీకు? ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన రోషంలో పవిత్రత ఉంది, న్యాయం ఉంటుంది. అర్థమైందండి? నువ్వు యేసుక్రీస్తుని ఏ విధంగా స్వీకరించావు? నిజమైన దేవుడిగా స్వీకరించావా? ఆయన కొరకు ఎలాగా నువ్వు బ్రతుకుతున్నావు? పౌరుషంగా బ్రతుకుతున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావా? ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తున్నావా? దయచేసి గుర్తుపెట్టుకో, ఆయన కృపను నిర్లక్ష్యం చేసిన యూదులు బబులోని దేశంలో బానిసలుగా వెళ్లాల్సి వచ్చింది. అనేక మంది మరణించారు. దేవుని ఉగ్రత కూడా భయంకరంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, ఆయన కృప చూపిస్తున్నాడని ఆ కృప నిరంతరం ఉంటుందని నువ్వు అనుకోవద్దు. అర్థమైందండి? ఎలా ఉంటుందట? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళ ఇంట్లో ఒకటి చనిపోతాడట, వాళ్ళు పాతి పెడితే మళ్ళీ వచ్చేసరికి ఇంకోటి రెడీగా ఉంటాడట. దీనికి పాతి పెట్టడానికి. ఆయన ఉగ్రత కొన్నిసార్లు అంత భయంకరంగా ఉంటుంది. ఇంట్లో శవం ఉంది, ఎవరన్నా కొంచెం వచ్చి సహాయం చేస్తారంటే వరే బాబు మా ఇంట్లో కూడా ఉన్నాయి కదరా మేమేం చేయమంటారంట. కొన్నిసార్లు ఎంత నువ్వు దేవునికి కోపం రప్పిస్తావో ఆయన అంతగా ఆ కోపం యొక్క ఉగ్రతను అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు గనక తర్వాత తరముల్లో వారిని ఏం చేశాడు? మరలా ఆ దేశానికి మరలా తిరిగి రప్పించాడు. ఆయన క్యారెక్టర్ నువ్వు ఏ విధంగా ఊహిస్తున్నావు? ఒకసారి ఆయన చెప్పాడు, మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను. యోహాను సువార్త 14:18 తీయవసరం లేదు. ఎలా అంటా? మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఈ ప్రామిస్ని, ఈ క్యారెక్టర్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? సంఘంలో కూర్చున్న నీవు ఇది ఎంతవరకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు? ప్రియమైన వారులారా, ఎదురు చూడడంలో ప్రార్థించుట కూడా ఉంది. ఏముంది? ప్రార్థించుట కూడా ఉంది. సహాయం కొరకు ఎదురు చూచుటలో ప్రార్థించుట కూడా ఉంది. ప్రార్థించుట అంటే ఏంటి? ఆయన మహారోదనతోనూ విజ్ఞాపనలతోనూ తన తండ్రికి యాచనలు చేశాడు కనుక ఆయన ప్రార్థనలన్నీ అంగీకరింపబడ్డాయంట. నువ్వు ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు? చేస్తున్నారా? ఎందుకు చేయవో తెలుసా? అవసరం ఉన్నప్పుడు కూడా. బికాస్ యూ హ్యావ్ ఆల్టర్నేట్. నీకేముందో తెలుసా? ఆల్టర్నేట్ ఉంది. ఏంటి? ప్రభువా డబ్బులు కావాలి,
కానీ ఏడుపు రాదు. ఎందుకు రాదు? పక్కడ పడుతుంది, అడుగుతాడులే. నీ ఆప్షన్ ఎక్కడ ఉంది? అప్పు మీద ఉంది. నీకు అనారోగ్యం వస్తే ఏడుస్తూ ఆయనకి ప్రార్థన చేయవు. ఎందుకో తెలుసా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ డాక్టర్ మీద నీకు నమ్మకం ఉంది. ఎవరి మీద నమ్మకం లేదు? యేసుక్రీస్తు మీద నమ్మకం లేదు. పరిపూర్ణ నమ్మకం. నీకు యుద్ధమునకు గుర్రములు ఆయత్తపరుచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆయనను. ఆయనే పరమ వైద్యుడు. అర్థమైందండి? హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, సర్దేసుకో, రెడీ చేసుకో 15 దినాలు. కన్నీరు కార్చి అడిగాడు, నిట్టూర్పులు విడిచాడు. ప్రభువా, నాకు ఆయుష్ కావాలి, నేనేం తప్పు చేశాను, నేను బాగానే ఉన్నాను కదా నీలో. ఆ యొక్క ప్రార్థన వినంగానే దేవుడు యెషయా ప్రవక్తకు చెప్పాడు, మళ్ళీ చెప్పు, ఆయుష్ను పెంచుతున్నానని. వెంటనే ఏం చెప్పాడు? మందు చెప్పాడు. ఏం మందు చెప్పాడు? అంజూరపు ఆకుల్ని నూరి ముద్దగా చేసి ఆ యొక్క పుండు మీద పెట్టమన్నాడు. అర్థమైందండి? నువ్వు అనుకుంటున్నావా డాక్టర్ల చేత దీవించబడిపోతున్నాను, డాక్టర్ల చేత నేను బ్రతికేస్తాను? దేవుడు స్వస్థత ఇస్తేనే నువ్వు స్వస్థత పొందుకోగలవు. అర్థమైందండి? నువ్వెందుకు కన్నీటి ప్రార్థన చేయవంటే ఇవే కారణం. నీకు ఆల్టర్నేట్ ఉంటుంది. అర్థమైందండి? ఆల్టర్నేట్ ఉంటుంది. పేతురు చెరసాల్లో ఉంది, సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది, ప్రభువా మా సేవకుడు నువ్వు రిలీజ్ చేయాలి. దేవుడు విన్నాడు. ఆసక్తికి ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. పౌలుశీలలో పాటలతో స్తుతిస్తూ ఉన్నారు. ఆయన చేయి కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చెరసాల గోడలు బద్దలైపోయాయి. యెహోషువ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అంటే లెగిక ఏమన్నాడు? ఇశ్రాయేలు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ప్రభువా, ఎరుకో నగర గోడలు కూల్చేశావు, ఇంత గొప్ప దేవుడివి, హాయిపట్నం మీద మేము విజయం సాధించలేకపోతున్నాం, చాలా చిన్నది, వారు మమ్మల్ని తరిమారు, 38 మంది చనిపోయారు అని ఏడుస్తూ ఉంటే ధూళి వేసుకొని రోజంతా వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు యెహోషువ మొత్తం ఇశ్రాయేలు జనాన్ని. ఆ కన్నీటి ప్రార్థనలో దేవుడు అంటే, లేగో, ఇంకేంటే ఎంతకాలం కూర్చుంటావు, ఇశ్రాయేలు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు, శపితమైన దానిలో నుండి దొంగిలించారు. ప్రియమైన వారులరా, ఎందుకు దొంగిలించారు? ఎందుకు దొంగిలించాలి? ఎందుకు దొంగిలించాలి? దేవుడు ఇస్తానన్నాడుగా. మీరు కట్టని ఇళ్ళు మీకు ఇస్తానన్నాడు, తవ్వని బావులు మీకు ఇస్తానన్నాడు, మీ పొలాలు ఇస్తానన్నాడు, మీరు నాటని వృక్ష ఫలములు మీరు భుజిస్తారంటున్నాడు. మిమ్మల్ని ఇక్కడ క్షేమాభివృద్ధి చేస్తాను, వంశాభివృద్ధి చేస్తాను అంటున్నాడు. రాజులు పుడతారు మీకు అంటున్నాడు. చుట్టుపక్కల దేశాలు భయపడతాయి అంటున్నాడు. మీలో ఒంటరైన వాడు 1000 మందిని తరుముతాడు అంటున్నాడు దేవుడు. అన్ని వాగ్దానాలు చేస్తే దేనికోసం కక్కుర్తి పడ్డాడు ఆకాను? ఒక బంగారపు కమ్మి కొరకు, షీనారు వస్త్రం కొరకు. అర్థమైందండి? నువ్వు దేవుణ్ణి ఏ విధంగా విశ్వసిస్తున్నావు? దేవుని ఏ విధంగా విశ్వసిస్తున్నావు? సమయాన్ని దొంగిలిస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుని మందిరాన్ని నువ్వు సమయాన్ని దొంగిలిస్తున్నావా? లైట్ తీసుకుంటున్నావా? పర్లేదు, ఈరోజు మానేస్తే పర్వాలేదు. ఏమవుతుంది? దేవుడు అవకాశం ఇస్తాడు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఒక్కడు చాలు అంటాడు. అన్నాడా? నోవాహుతో అన్నాడా? అన్నాడు. మోషేతో అన్నాడా? అన్నాడు. సిచ్యువేషన్ వచ్చిందనుకో ఆయన లెక్క చేయడు. అర్థమైందండి? దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా? దేవుని మాట అంటే అంత నిర్లక్ష్యమా? జగతికి పునాది వేయబడక ముందు నీ కొరకు ఆయన ఆలోచించి ఒక సంఘాన్ని రూపొందిస్తే, నిన్ను ఆ సంఘంలో ఒక సభ్యునిగా చేస్తే, నీతో మాట్లాడుతూ నీ కష్టాల గురించి, నీ యొక్క హృదయంలోని ఆలోచనల గురించి ఆయన మాట్లాడుతూ నీకు ఉపదేశం చేస్తూ ఉంటే ఆయన అంటే ఎంత నిర్లక్ష్యమో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన వెంటనే ఏమి
మనల్ని అటాక్ చేయడు కదా. అదే మన యొక్క ఆలోచన. ఒకసారి సమయం మించిపోయింది అనుకోండి, అది చాలా భయంకరంగా ఉంటుంది. అర్థమైందండి? ధ్యానించుట అంటే ప్రార్థించుట. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వారు ఎదురు చూస్తారు, వారు నూతన బలము పొందుకుంటారు. ప్రియమైన వారులారా, నూతన బలం పొందుకుంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నూతన బలం పొందుకోవాలంటే ఎవరు బలపరచాలి? నిన్ను దేవుడు బలపరచాలి. నీ యొక్క ఏ పనైనా నువ్వు పరిపూర్ణం చేయాలంటే ఎవరు బలపరచాలి? దేవుడు బలపరచాలి. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు ఆ నూతన బలం పొందుకోవడానికి? దేవుడు అంటున్నాడు, నేను నూతన బలం ఇస్తాను అంటున్నాడు. సిచ్యువేషన్ మార్చేస్తాను అంటలేదు. అంటే ప్రభా పరీక్ష ప్రభా, ఎలా ప్రభా అంటే దేవుడు ఆ పరీక్షలు క్యాన్సిల్ చేస్తాను అంటాడు. ఏమంటాడు? నీకు జ్ఞానం ఇస్తాను, జ్ఞాపక శక్తిని ఇస్తాను, నువ్వేం చేయాలి? రాసి. మనమేం ఆశిస్తాం తెలుసా? ఈసారి అందరూ పాస్ అని గవర్నమెంట్ చెప్తే ఎంత బాగుంటుందో. ఒక రూల్ వస్తాయి, అటెండెన్స్ ఉంటే పాస్ ఉంటే బాగుంటుంది. అటెండెన్స్ కూడా లేనివాడు ఏమనుకుంటాడు? రిజిస్టర్లో పేరున్న వాళ్ళు అందరూ పాస్ అయితే బాగుంటుంది ఆడనుకుంటాడు. దేవుడి విధానం అలా ఉండదు. అర్థమైందండి? దేవుడు అంటే నువ్వు వెళ్ళు, నూతన బలం ఇస్తాను, నువ్వు పోరాడండి. అది సమస్య, కష్టమే, అసాధ్యమే. దేవుడు అంటాడు, నేను ఉన్నాను, నీకు నడు అంటాడు. అర్థమైందండి? దేవుని యొక్క విధానం మీ కష్ట సమయంలో నూతన బలాన్ని ఇస్తాడు. నిన్ను బలపరచువాని అంటే నువ్వు ఏమైనా చేయగలవు. నిన్ను బలపరచువాడు ఆయనే. అది నువ్వు విశ్వసిస్తే నీకెదురవుతున్న ఎటువంటి శోధనైనా సమస్య అయినా నువ్వు అధిగమించగలుగుతావు. ప్రియమైన వారులారా, నువ్వు అధిగమించగలుగుతున్నావా? సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా? నేను చదువుకున్న టైంలో కొంతమంది ఏం చేసేవారంటే, క్రిస్మస్ వచ్చిందనుకోండి, పాప మా కోతలే ఉంటే ఆ టైంకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు? బట్టల కోసం. చదువుకుంటున్న వాళ్ళు కూడా, కాలేజీకి వెళ్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? బట్టల కోసం వెళ్ళి ఆ బట్టలు కొనుక్కుంటారు. తప్పు కాదు. కొంతమంది కాలేజ్ ఫీజుల కోసం, స్కూల్ ఫీజుల కోసం కూడా ప్రయాసపడతారు. ఏది? పొలం పనులకి వెళ్ళి అయ్యే దాచుకొని కడతారు. ఎందుకంటే తల్లిదండ్రులకి భారం అవ్వలేక. అదేం తప్పు కాదు. కానీ ఆదివారాలు కూడా మానేసి వెళ్ళడం కరెక్టా రాంగా? రాంగే కదా. నీకు వయసు వచ్చింది, నువ్వు కష్టపడగలవు, కోత కోస్తావు, కుప్ప నూరుతావు, ఓకే, నీకు అది బలం ఇచ్చాడు దేవుడు, ఎల్లు చేసుకున్నావు, తప్పేం కాదు. కానీ నువ్వు అది కూడా మానేస్తే సండే నిన్ను నడిపించువాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు ఎవరో? సంపాదిస్తావు. అప్పుడు ఇంత కరెక్ట్గా డాక్టర్ అంటాడు, అంతకన్నా డబ్బులు అడుగుతాడు. ఏం చెప్తావు? చచ్చిపోయినా పర్లేదండి, మేము కాలేజ్ ఫీజు కట్టాలంటావా, స్కూల్ ఫీజు కట్టాలంటావా? వాట్ యూ విల్ డూ? చెప్పండి. సో దేవుని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మాట నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు బిలాముతో ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు? బిలాముకు దేవుడు చెప్పాడు, శపించడమని నీ దగ్గరకు వచ్చారు, నువ్వు వాళ్ళకి చెప్పేసేయ్. ఏమని చెప్పు? దేవుడు వాళ్ళని శపించడానికి ఇష్టపడట్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు బాలాక్ అనేవాడు ఇంకొంచెం గ్రేటెస్ట్ పీపుల్ని చెప్పి పంపించి, ఇంకో నిన్ను నేను గౌరవించలేను అనుకుంటున్నావా? అంటే నీకు బంగారము వెండేమేమి ఇవ్వలేను అనుకుంటున్నావా? వచ్చి వారిని శపించు అంటే మళ్ళీ దేవుడి దగ్గర, ప్రవ్వా ఏం చేయమంటావు? ఆల్రెడీ చెప్పాడు కదా. ఏం చెప్పాడు దేవుడు? నో అన్నాడు. మరలా వెళ్ళి అంటే అయితే వెళ్ళు, నేనేం చెప్తాను అది చెప్పు. ఆయన మాట వింటాడా? ఆల్రెడీ ఒకసారి చెప్పాడు దేవుడు, మళ్ళీ వచ్చాడు అంటే ఏంటి అర్థం? అవిధేయత. ఇప్పుడు వెళ్ళి నేనేం చెప్తే అది చెప్పు అన్నాడు. అలా చెప్తాడా మళ్ళీ ఇంకోసారి? ఆ హృదయం ఉంటుందా? అప్పుడు ఏం చేసాడు? మధ్యలో
దేవదూతను పెట్టాడు ఖడ్గం పట్టుకొని. గాడిద పక్కకి వెళ్ళిపోతుంది. గాడిద నూరికి బాధేస్తున్నాడు. ఏయ్ అలాగే వెళ్తున్నావు ఏంటంటే, ఎదురుగుండా ఏముందో నువ్వు చూస్తున్నావా, నేను ఎప్పుడైనా అలా చేశానా అని ఎవరు చెప్తున్నారు? గాడిద మాట్లాడింది. అప్పుడు కళ్ళు తెరిస్తే మార్గంలో దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు భయపడ్డాడు. ఏమయ్యాడు చివరికి? దాక్కున్నాడు. యుద్ధంలో చంపబడ్డాడు కత్తి చేత బిలాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము ఉన్నదన్నట్లు తీసుకోవాలి అంతే. నేను అడుగుతాను, అడుగు. నీకు డౌట్ ఉంటే అడుగు. అబద్ధం ఆడొచ్చో లేదా అడుగుతానంటే దేవుడు ఏం జవాబు ఎత్తాడు అనుకున్నారా? తెలీదా మీకు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు నాలెడ్జ్ని ఇస్తున్నాను. దొంగతనం నాకు కష్టం కదా దొంగతనం, నేను ప్రార్థన చేసుకుని వెళ్తాను, దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడా? తెలీదా? వాక్యం ద్వారా అన్నీ చెప్పేశాడు. నీకు అనుమానం ఉన్నది అడుగు, నీకు నిజంగా తెలియదు అడుగు. ప్రభా ఈ విషయంలో ఏం చేయమంటావు? 2 జాబ్స్ వచ్చాయి, ఏం చేయాలి? ఎక్కువ ఏజ్ చేస్తాం అది జాయిన్ అవ్వాలా? ఏంటి క్రైటీరియా? క్రైస్తవుడికి ఏంటి క్రైటీరియా? ప్రభా నేను ఎక్కడ ఉండటం నీ చిత్తము, అలా అడుగుతామా? ఇది ఎక్కువ జీతం కాబట్టి అక్కడ పరిగెట్టాలా? తల్లులారా ఏం చెప్తారు మీ పిల్లలకి? బుద్ధి లేదేంటి? ఎక్కువ జీతం అందులో జాయిన్ అంటారా? దేవుణ్ణి అడుగుతారా అంటారా? మీకు తెలుసు జవాబు. మనకు తెలియదు కదా అక్కడికి వెళ్ళాక ఏ సమస్యలు ఎదుర్కొంటారో, మనకు తెలియదు కదా ఆ ప్రయాణంలో ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారో. అవునా కాదా? అన్ని రోజులు బాగానే ఉంటాయా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కొన్నిసార్లు అంటాడు అది ₹1,00,000, ఇది 40,000, దేవుడు 40,000 జాయిన్ అవ్వంటాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? జాయిన్ అవ్వాలంతే. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుంది ఎవడికి తెలుసు? దానికి సిద్ధమేనా? దేవుని మాట ఇంపార్టెంటా, మన సొంత అవసరతలు సొంత నాలెడ్జ్ ఇంపార్టెంటా? మన సొంత జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? చెప్పనా? మన సొంత జ్ఞానం ఎలా ఉంటుందో ఆకుల దగ్గర ఉంటుంది. ఏదోని తోటలో ఆకులు, అది మన జ్ఞానం. అర్థమై ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఏదోని తోటలో ఆకులు అంటే సిగ్గు కప్పుకోవడానికి ఏం చేశారంట? ఆకులు కప్పుకున్నారు. కూర్చుంటే ఏమవుతుంది? ఏదన్నా చిన్న పుల్ల లాంటిది గీసుకుంటే ఏమవుతుంది? అది మన జ్ఞానము, మన ఉద్దేశాలు అలా ఉంటాయి. అందుకే మన ఉద్దేశాల మీద ఆధారపడకూడదు. దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? చర్మపు చొక్కాలు తొడిగించాడు. ఆయన కన్స్ట్రక్టివ్గా చేస్తాడు, ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. అవునండి, మన ఆలోచనలు అలాగ ఆగిపోతాయి, మన ఆలోచనలు బిలాంలాగా ఆగిపోతాయి. ఎందుకు? గెటింగ్ మోర్ మనీ. అది కాదు, దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. అర్థమైందండి? చేతికి చిక్కిన యొక్క సౌలుని దావీదు ఏం చేశాడు? వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? అభిషేకించినోడు రాజు, దేవుడు అభిషేకించాడు, మనుషులు కాదు. ఇది దేవునికి విరుద్ధం. మరి బ్రతికితే రేపు పొద్దున్న చంపేస్తాడేమో. ఆప్షన్ ఉంది కదా. అంటే ఇక్కడ ఎవరిని నమ్ముతున్నాడు? అప్పుడు వరకు కాపాడిన దేవుడే ఇప్పుడు కాపాడతాడని హీ నోస్. ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్న వాళ్ళు, బలవంతులు, గొప్పవారు, పరాక్రమశాలులు ఎవరు గొల్యాతు ముందు నిలబడలేకపోయారు. కానీ దావీదు నిలబడి విజయాన్ని సాధించడానికి కారణం దేవుని యొక్క సహాయం అని దావీదుకి తెలుసు. బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలను ఎత్తుకుపోతుంటే సింహాలను, ఎలుగుబంట్ల నుండి వాటిని విడిపించినోడు, వాటిని చంపేంత శక్తి దేవుని ద్వారానే పొందుకున్నానని బలముగా దావీదు విశ్వసించాడు. ఆ సింహాల చేతుల నుండి నన్ను తప్పించినోడు, గొలియాతు చేతి నుండి నన్ను తప్పించినోడు, నాకు విజయాలను ఇచ్చిన వాడు ఈ సౌలు చేతి నుంచి కూడా నన్ను తప్పిస్తాడు అని నమ్మాడు. అది విశ్వాసం. అర్థమైందండి? ఏ విషయమైనా
మరి దేవుడి పెంతుకొస్తే దినమందు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలము పొందుకుంటావు. ఎదురు చూడటం అంటే ఆయన్ని గురించి ధ్యానించు. ఎదురు చూడటం అంటే పెన వేసుకోవడం ఆయనతోటి. ఏమి ధ్యానించడం? ఆయన వాగ్దానాలను ధ్యానించడం. ఇంకొకటి చెప్తున్నాను ప్రియమైన వారులారా, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటున్నాడు. నేను నిన్ను ఎత్తబడే సంఘం అంటున్నాడు. నువ్వు అందులో భాగము. నీ యొక్క భక్తికి ఆటంకంగా నిలుస్తున్న ప్రతి దురాత్మ శక్తి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ బలహీనతల నుంచి విడుదల చేస్తాడు ఆయన. ఆ ప్రామిస్ నువ్వు నమ్మి పాటిస్తే, ఆ ప్రామిస్ని బట్టి బలం తెచ్చుకుంటావా? మరి జాగ్రత్త. ఇస్కరియోతు యోధ బలం తెచ్చుకోలేకపోయాడు. అలనాడు కనాను ప్రయాణంలో ఆకాను తెచ్చుకోలేకపోయాడు. నీ పరమ కానాను ప్రయాణంలో సంఘంలో సభ్యుడిగా ఉన్న నీవు ఆకాను లాంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన రాజ్యాన్ని చేరలేవు. ఆయన ఆశ్రయిస్తే చాలు నూతన బలం పొందుకుంటావు. నీకే అవసరమంటే ఏ ఆలోచనలు అవి కూడా చెప్తాను. ప్రభా పెద్ద కట్నం కావాలి ప్రభా, ఇది ఎదురు చూడమ్మా, చెప్పండి అమ్మా, ఇదా? ఏది అడగాలి? ప్రభా నీ చిత్తమైన అమ్మాయి, అది అడుగుతామా? కట్నం ఎక్కువ కావాలని అడుగుతామా? ప్రార్థన ఏం అడగాలి మనం? ఇంత డబ్బులు ఉంటాయి కరెక్టే, భక్తి లేదు, ఉపయోగమా కుటుంబానికి? మనం అడగాల్సింది ఏంటంటున్నాను, నీ భక్తురాలు కావాలి ప్రభా, నీ అవసరతలు ఆయనకి తెలుసు, అది సెకండరీ. కానీ అసలు మన హృదయం ఎలా ఉండాలి? దేవుని మీద కదా ఆధారపడాలి, దేవుని చిత్తమే కదా. ఇందాక జాబ్ గురించి చెప్పాను, వివాహం కూడా అంతే. వచ్చిన అమ్మాయో అబ్బాయో అంత పర్ఫెక్ట్గా ఉంటాడని ఎక్కడ చెప్పగలుగుతాం మనం? దేవుని చిత్తం అయితేనే ఆ సంసారం ఎలా ఉంటుంది? వర్ధిల్లుతుంది. అంటే ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? డబ్బుకా దేవునికి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. అర్థమై ఉంటుంది మీకు. దేవునితో ఆటలా? సంఘం అంటే ఆటలా? సంఘం అంటే నటన? దేవుని ముందు నటన, వేషధారణ? ఆయన భూమి ఆకాశం సృజించినోడు. నువ్వు ఆఫ్టర్ ఆల్, నువ్వు కనుక ఆయన ఎడల నమ్మకం కలిగి ఉంటే నువ్వు గొప్పవాడివి. ఆయన పక్కన పెట్టి నీ సొంత జ్ఞానం ఉపయోగించవనుకో తొక్కేస్తాడు. అర్థమైందండి? క్రిస్టియన్ లైఫ్ అంటే గేమ్ కాదు. క్రిస్టియన్ లైఫ్ అంటే గేమ్ కాదు, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఏ స్థితిలో ఉన్న ఛాలెంజ్, ఏ స్థితిలో ఉన్న ఛాలెంజ్. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము. నువ్వు అవిశ్వాసంతో అడిగితే, అవిశ్వాసంతో ఉంటే వాడి యొక్క విజ్ఞాపన ఎలాంటి ఉంటుందంట? పడి లేచి సముద్రపు పొంగు వల్లే లెగుతావు, పడతావు, అడిగేస్తావు. నువ్వు ఇస్తున్నావు ప్రభు, ఇస్తున్నావు, నెల అయ్యేసరికి ఇంత అయిపోయింది. విశ్వాసం ఉన్నవాడు అలా ఉండడు. ఐ నో యు ఆర్ బెస్ట్. బెస్టే కదా? బెస్టే. యంగ్స్టర్స్ ఉన్నారు, జాబ్ కోసం చూస్తున్నారు, బెస్ట్ జాబ్ కోసం. ఇఫ్ గాడ్ డిలేడ్ అంటే గాడ్ వేస్టా? గాడ్ ఈజ్ ఆపోజిటా? మనకి కాదు. హీ విల్ గివ్ బెస్ట్. హీ విల్ గివ్ బెస్ట్ బికాస్ హీ లవ్స్ అస్. అర్థమైందండి? మన యొక్క సొంత ఆలోచనలు ఎలాగుంటాయి? ఏం చెప్పాను? ఆకులు. దేవుని దగ్గరికి వెళ్తే చర్మపు చొక్కాలు. ఏది కావాలి? ఆకాను మధ్యలో రాలిపోయాడు. కనాన్ దేశం వెళ్ళిన వాళ్ళు స్వాస్థ్యాలు పొందుకున్నారు కదా. ప్రియమైన వారులారా, పెంతెకొస్తే దినం దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆయనతో పెన వేసుకో. ఆయన నిన్ను తన సంఘంలో చేర్చడమే గొప్ప అవకాశం. తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన నీకు దాల్చి ఉంచిన మేలు ఎంత గొప్పదో తెలుసా? తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నీకు నూతన బలం ఇస్తాడు. ఆయన కొరకు ఎదురు చూడు, అంటే ఆయన ధ్యానించు.
ఆయన ధ్యానంలో ఏముంటుందో తెలుసా? ఆయన ప్రామిస్ని మర్చిపోకు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నవాడు నీ కష్టాల్లో చేయి విడుస్తాడా? ఆయన క్యారెక్టర్ని ధ్యానించు. ఆయన ప్రేమ కలిగిన వాడు నిన్ను నిర్లక్ష్యం చేయడు. ఆయనకి ప్రార్థించు, నీ ప్రార్థన ఆయన త్రోసివేయుడు. నీకు నూతన బలం ఇచ్చి నిలబెడతాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఏ సమస్య గురించి, ఏ శోధన గురించి, దీని గురించి నువ్వు మనసులో ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు ఆయనతో పెన వేసుకో, ఆయన ప్రామిస్ని పట్టుకో, ఆయన క్యారెక్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ప్రేయర్ చేయి, నువ్వు నూతన బలం పొందుకుంటావు. నువ్వు శోధన నుండి తప్పించడం కాదు, ఆ శోధనలో ఏ విధంగా జయించాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నమ్మితే అందరూ ఆమెన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్.